వరస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ అండి. అక్కడ హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లైవ్ అప్డేట్స్ అండి. నిజంగా ప్రియా గారికి ఎలిమినేట్ చేసి పంపించేయాలండి. ఎందుకురంటే మార్నింగ్ నుంచి లైవ్ ఏం అవ్వలేదు కానీ 3:30 నుంచి మనకి 7 గంటల లోపు ఏం జరిగిందంటే ఒక గొడవ అయితే అవుతుందన్నమాట. ఏంటంటే మనకి సంజన గల్రాని గారు అన్నం ముద్ద ఒక 2 అన్నం ముద్దలో మనకి గిన్నెలు తోముతుంటుంది కదా రీతు చౌదరి, 2 అన్నం ముద్దలు తినిపించినందుకు నిజంగా చేసిన రచ్చ అంతా ఎంత కాదండి. ఓకేనా, అంతా ఎంత కాదు. ఎవరు పెట్టమని చెప్పారు నీకు? నా పర్మిషన్ నీకు కావాలి కదా, ఏంటి నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు, ఏంటది అని చెప్పి చేసిన రచ్చ అంతా ఎంత కాదు. ఇదంతా తీసుకెళ్ళి మర్యాద మనీష్ గారికి చెప్తే మర్యాద మనీష్ గారు కూడా సేమ్ డైలాగ్, మీరు సంజన గల్రాని గారు ఈరోజు మీరు లాస్ట్ కెప్టెన్సీ, సో ఈరోజు మీరు ఏం చేయాలంటే ఎలాగైతే బట్టలు తొన్నారో అలాగెళ్ళి మీరు స్విమ్మింగ్ పూల్లో దూకేయాలి, నా కోరిక అయితే ఇదే అని అయితే అంటాడనమాట. అక్కడ అప్పుడు దమ్ము శ్రీజ ఉంటుంది కదా, దమ్ము శ్రీజ ఏం చేస్తుందంటే కెప్టెన్ రూమ్లోకి పర్మిషన్ లేకుండా వెళ్ళి అక్కడ చిన్న బుక్ లాగా అయితే ఉంటుంది, మేకప్ కిట్ అనుకుంటాను. ఫస్ట్ ఆ కిట్ తీసుకెళ్ళి ఆవిడ బెడ్ కింద అయితే పెడతాది అనమాట. నెక్స్ట్ లిఫ్ట్కి రాసుకుంటుంది, మళ్ళీ అదేదో ఆలోచిస్తుంది శ్రీజ, మళ్ళీ అది తీసుకొచ్చేసి మళ్ళీ డిమాండ్ పవన్ ఉన్నాడు కదా, డిమాండ్ పవన్ బెడ్ కింద అయితే పెడతాను అనమాట. ఓకేనా, ఈ రీతు ఏంచి డోనో కెప్టెన్ వల్ల ఏం ప్రాబ్లం లేదు, నా వల్ల ప్రాబ్లం ఉంది, స్విమ్మింగ్ పూల్లోని ఆవిడ దూకడం కాదు నేనే దూకేస్తాను అని చెప్పేసి అంటదనమాట. దానికి మనకి ప్రియ అయితే ఒప్పుకోదు, అస్సలైతే ఒప్పుకోదు. దాని తర్వాత సంజన గల్రాని గారు స్టాండ్ తీసుకొని నాకు అడగకుండా యాపిల్స్ ఎందుకు ఇస్తున్నారు, నాకు అడగకుండా బనానాస్ ఎందుకు ఇస్తున్నారు, కథ ఏంటి, కార్యం ఏంటి అని చెప్పేసి అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేయడం మొదలెడుతుంది ఆవిడ డ్రామాలో. ఓకేనా, దీనికి మర్యాద మనీష్ గారు కానీ, లేదనుకుంటే మనకి దమ్ము శ్రీజ కానీ, లేదనుకుంటే మనకి ప్రియ గారు కానీ మీ పర్మిషన్ లేకుండా నేనేమీ ఇవ్వలేదండి అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఆర్గ్యుమెంట్ అయితే మొదలవుతుంది అనమాట. లాస్ట్కి ఇదంతా తెగి పరిస్థితి కాదని చెప్పేసి మనకి సంజన గల్రాని గారు ఏం స్టాండ్ తీసుకుంటారంటే, ఏమండే ఒక మాట, నేను కెప్టెన్ అయ్యాను, పోని దమ్ము శ్రీజ గారు మీ వల్లే కెప్టెన్ అయ్యానండి, ఇటు మీ వల్లే కెప్టెన్ అయినా సరే నాకు ఇంత రెస్పెక్ట్ కూడా మీరు అవ్వలేదు, అడగకుండా కెప్టెన్ రూమ్లోకి వెళ్ళిపోవడం, చాక్లెట్లు దొబ్బడం, కూల్ డ్రింకులు దొబ్బడం, అది అందరితో షేర్ చేసుకోవడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు అని అయితే అంటది మన సంజన గల్రాని. దానికి సీరియస్గా వాదిస్తుంది దమ్ము శ్రీజ. దమ్ము శ్రీజ ఏమంటదంటే, ఇంకా అవునండి మీరు కెప్టెన్గా 1 వీక్ ఉన్నారు, 1 వీక్ ఉండి మీరు ఏ స్టాండర్డ్ తీసుకున్నారు, ఏం మార్పులు చేశారు, ఓకేనా అని చెప్పేసి అయితే అంటదనమాట. దానికి మళ్ళీ వక్రీకరిస్తూ సంజన గల్రాని గారు ఏమంటారంటే, నేను చాలా మార్పులు చేశాను, చాలా మార్పులు చేశాను, తనూజ గారు 24 గంటలు ఇక్కడే ఉన్నారు, ఆవిడ తీసుకొచ్చి నేను వేరే దగ్గర స్వాప్ చేశాను, అలాగే మనకి బాత్రూమ్లు క్లీన్ చేస్తుంది కదా ఫ్లోరా షైన్ కూడా నేను చెప్పాను, అది వద్దమ్మా, నీకు ఇక్కడ ఏదో పని చేసుకో, నువ్వు అక్కడ బాత్రూంలో ఉండడం వల్ల ఏంటంటే నీకు అక్కడ ఉన్న కమ్యూనికేషన్, మాలో ఉన్న కమ్యూనికేషన్ నీకు బాగా దెబ్బతింటుంది, నువ్వు కూడా టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి, అది పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఆవిడ్ని స్వాప్ చేద్దాం అనుకుంటే ఆవిడ స్వాప్ అవ్వలేదు. నెక్స్ట్ మన సుమన్ శెట్టి గారికి బిగ్ బాంగ్ మనకి సుమన్ శెట్టి గారికి మనకి వెళ్ళిపోతూ శ్రేష్ఠ వర్మ గారు బిగ్ బాంబ్ అయితే వేశారు. ఆ బిగ్ బాంబ్ వేసినా సరే, ఆ బట్టలు ఉతికినా సరే, ఫ్లోర్ క్లీన్ చేస్తున్నా సరే, మళ్ళీ అతనికి మళ్ళీ వేరే పని అప్పచెప్పాను, ఇంకా ఇంట్రాక్ట్గా అవుతూ ఉంటాడని చెప్పేసి అతను 2 పనులు చేస్తానని చెప్పారు. వెల్ ఈజ్ గుడ్ అండి, ఇన్ని మార్పులు చేశాను. నెక్స్ట్ ఏంటంటే థమ్సప్లో ఎవరు దొంగతనం చేస్తున్నది ఇప్పుడు కామెడీ స్కిట్గా చూపించాను, ఆ కామెడీ స్కిట్ని కూడా మీరు చాలా సీరియస్గా తీసుకొని ఈవిడింతే, ఈవిడ ఎంత భయం మారిపోతే బాగున్ను, అవుట్ హౌస్కి తగిలేద్దాం, అవుట్ హౌస్కి ఇచ్చేద్దాం చెప్పేసి మీరు నాకు చాలా మాట్లాడినారండి అని చెప్పేసి అయితే ఈవిడైతే అంటదనమాట. ఇంకా ప్రియ గారు ఏమంటారంటే, ఈవిడ చెప్తున్నాడు కదండి వరస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ అండి. అక్కడ ఫ్లోరా షైని గారు కూర్చుంటే అక్కడికి వెళ్ళి అంటదనమాట. ఫ్లోరా షైని గారి దగ్గరికి వెళ్ళి ఏమంటదంటే, అలా కదండి మీరు ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇంటికి వెళ్ళిపోతారు కదా, నెక్స్ట్ వీక్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా లేదా, మరి ఏంటి ప్లాన్స్ ఉంటే చెప్పండి అది ఇది అని చెప్పేసి అంటే ఫిక్స్ అయిపోయింది, ఫ్లోరా షైని వెళ్ళిపోద్దని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయింది ప్రియ. కాకపోతే అక్కడ మ్యాక్సిమం ఫ్లోరా షైని వెళ్ళిపోతుంది, ఫ్లోరా షైని వెళ్ళకపోతే కనుక మన ప్రియ గారు వెళ్ళిపోతారు, ఇది మాత్రం పక్కా. ఎంత గొడవ అయితే జరిగిందండి మార్నింగ్ నుంచి, అందుకే నేను అప్డేట్స్ అయితే ఇవ్వలేదన్నమాట. మొదటిగా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో రెడీగా ఉంటుందండి. బాయ్.